సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆర్థిక అసమానతలపై పరిశోధనకు నోబెల్, అర్థశాస్త్రంలో ముగ్గురిని వరించిన పురస్కారం, ఉపాధే లెక్క, ప్రోత్సాహకం పక్కా, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, 10% మద్యం దుకాణాలు మహిళలకే, బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం, కెనడా మళ్లీ కయ్యం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో చైతన్య లొంగుబాటు, విజయవాడ నుంచి విశాఖకు మరో 2 విమాన సర్వీసులు, ఇజ్రాయిల్పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా, ఆహార తనిఖీకి తల్లులతో కమిటీ, కరోనాతో గుండెపోటు. ఈరోజు వార్తలను చూద్దాం. ఆర్థిక అసమానతలపై పరిశోధనకు నోబెల్, అర్థశాస్త్రంలో ముగ్గురిని వరించిన పురస్కారం. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్లను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. కొన్ని దేశాలే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడూ పేదరికంలో మగ్గుతున్నాయి అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనకు ఈ అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. ఉపాధే లెక్క, ప్రోత్సాహకం పక్కా, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పెట్టుబడుల ఆకర్షణ, ఎక్కువ మందికి ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాలుగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. 5 ఏళ్లలో 5 లక్షల మందికి ఉపాధి లక్ష్యాన్ని నిర్దేశించింది. పెట్టుబడులతో వచ్చే సంస్థలకు మూలధన పెట్టుబడిపై బేస్ ప్రోత్సాహకాలను ఇస్తూనే అవి కల్పించే ఉపాధి లెక్కల ప్రకారం టాపప్ మెకానిజంలో ప్రోత్సాహకాలు అందించే విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. గత పాలసీలకు భిన్నంగా మూలధన పెట్టుబడిపై రాయితీ, పరిశ్రమలు కల్పించే ఉపాధి ఆధారంగా ప్రోత్సాహకాలు, టాపప్ విధానంలో అదనపు ప్రోత్సాహకాలను ప్రభుత్వం తీసుకురాబోతోంది. ముసాయిదా ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఈ నెల 16న మంత్రిమండలి సమావేశంలో చర్చించి నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి రూపొందించిన పాలసీపై మరికొంత కసరత్తు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. 10% మద్యం దుకాణాలు మహిళలకే. రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ 1-2 చోట్ల చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయింది. 26 జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సోమవారం లాటరీ ద్వారా ఎంపిక నిర్వహించగా 3,396 మద్యం దుకాణాలకు గాను 345 మహిళలే దక్కించుకున్నారు. మొత్తం 10.20% దుకాణాలు వారికే లభించాయి. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 31, అనకాపల్లిలో 25, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున మహిళలకే లభించాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నెంబర్ దుకాణానికి 132, 97వ నెంబర్ దుకాణానికి 120, పెనుగంచిప్రోలులోని 81వ నెంబర్ దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. ఈ 3 దుకాణాల లైసెన్సులు లాటరీలో తెలంగాణ రాష్ట్రం వారిని వరించడం విశేషం. బంగాళాఖాతంలో నేడు తీవ్ర అల్పపీడనం. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం తెల్లవారుజామున అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజుకు తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని
అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. కెనడా మళ్లీ కయ్యం. కెనడా మరోసారి గిల్లికజ్జాలకు దిగింది. భారత్పై తీవ్ర ఆరోపణలకు ఉపక్రమించింది. సిక్కుల అతివాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నించింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య మళ్లీ అగ్గిరాజేసింది. కెనడా వైఖరిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. ఆ దేశానికి తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కెనడా ప్రభుత్వం మన రాయబారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున బురద జల్లే ప్రయత్నం చేస్తోందని తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది. సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉంది. ఆయన 1988 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2022 సెప్టెంబర్లో కెనడాలో బాధ్యతలు స్వీకరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ని మరికొందరు అధికారుల్ని అక్కడి నుంచి వెనక్కి తెచ్చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఢిల్లీలో ఉంటున్న కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకుంది. వారు ఈ నెల 19వ తేదీ రాత్రి 11:59 భారత్ను వీడి వెళ్లాలని గడువు విధించింది. దీనికి ప్రతిగా కెనడా సైతం 6 భారత దౌత్యాధికారుల్ని బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో చైతన్య లొంగుబాటు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో మొదటి నిందితుడు పానుగంటి చైతన్య ఎట్టకేలకు సోమవారం మంగళగిరి న్యాయస్థానంలో లొంగిపోయాడు. వైకాపాకు చెందిన న్యాయవాదులతో కలిసి ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు ధరించి వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయనకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టులో చైతన్య లొంగిపోయిన విషయం తెలుసుకుని దర్యాప్తు అధికారులు హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మొదటి నిందితుడిగా ఉన్న చైతన్య సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఉదయం ఏఎన్యూ వద్ద పోలీసులకు కనిపించారు. వైకాపా ఓటమి పాలవడంతో అదే రోజు గుంటూరును వీడినట్లు గుర్తించారు. అతను పట్టుబడితేనే కేసు దర్యాప్తు వేగవంతమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా 4-5 బృందాలను కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు పంపించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతని కదలికలను గుర్తించడం కష్టమైంది. ప్రస్తుతం కస్టడీ పిటిషన్ వేసి విచారణకు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖకు మరో 2 విమాన సర్వీసులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖకు మరో 2 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి సర్వీస్ను ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇప్పటికే ప్రకటించగా ఇండిగో సంస్థ కూడా ఆ రోజు నుంచే విశాఖకు తమ సర్వీస్ను ప్రారంభించనుంది. ఇండిగో విమానం సాయంత్రం 7:15 బయలుదేరి రాత్రి 8:20 విశాఖ చేరుకుంటుంది. అక్కడ విమానం తిరిగి 8:45 బయలుదేరి రాత్రి 9:50 విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉదయం 9:35 విశాఖపట్నం నుంచి బయలుదేరి 10:35 విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55 బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీసుల రాకతో విజయవాడ టు విశాఖ విమాన సర్వీసుల సంఖ్య 3కు చేరనుంది. ఇజ్రాయిల్పై విరుచుకుపడ్డ హెజ్బొల్లా. ఇజ్రాయిల్ వరుస దాడులు తీవ్ర నష్టం కలిగించిన అధినేత హసన్ నస్రల్లా సహా కీలక కమాండర్లు మరణించినా తాము వెనక్కి తగ్గేది లేదన్న సందేశాన్ని హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు పంపింది. ఆది సోమవారాల్లో భీకర స్థాయిలో ఉత్తర ఇజ్రాయిల్పై విరుచుకుపడింది. ఒక్క సోమవారమే ఏకంగా 1200 డ్రోన్లను ప్రయోగించింది.
దీంతో ఇజ్రాయిల్ వ్యాప్తంగా 182 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 3 క్షిపణులు కూడా లెబనాన్ నుంచి ప్రవేశించాయని, వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. 221 డ్రోన్లు మాత్రమే ఇజ్రాయిల్లో ల్యాండ్ అయ్యాయని, మిగతా వాటిని ధ్వంసం చేశామని తెలిపింది. మరోవైపు ఆదివారం రాత్రి హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇవి హైఫా నగరం సమీపంలోనే బిన్యమినా సైనిక స్థావరాన్ని తాకాయి. ఈ ఘటనలో 4 ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందగా దాదాపు 67 మంది గాయపడ్డారు. ఆహార తనిఖీకి తల్లులతో కమిటీ. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొన్నేళ్లుగా వసతి గృహాలు, గురుకులాల్లో చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు చెక్ పెట్టేలా మార్గదర్శకాలు రూపొందించింది. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో వంటగదులు, స్టోర్ రూమ్లు, పరిసరాల్లో పాటించాల్సిన పరిశుభ్రత చర్యలపై ప్రామాణిక నిర్వహణ విధానాన్ని విడుదల చేసింది. నిర్దేశిత మెనూ ప్రకారం పిల్లలకు వడ్డించే ప్రతి ఆహార పదార్థాన్ని వారి తల్లులు రుచి చూసి తనిఖీ చేసేలా 3 తల్లులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించింది. తల్లిదండ్రులు వారానికోసారి తనిఖీ చేసి పరిశీలించిన వివరాలను రికార్డులో నమోదు చేయాలి. రోజు ఒక ఉపాధ్యాయుడు లేదా బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చూడాలి. వారు కూడా విద్యార్థులకు పెట్టే భోజనాన్నే తినాలి. ఇందులో ఏ ఉపాధ్యాయుడికి మినహాయింపు ఉండదు. విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించే ముందు వాటి ఫోటోలను యాప్లో అప్లోడ్ చేయాలి. వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ వాటిని రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి. ఈ ఆహార పదార్థాలు, తాగునీటిని ఏటా ఆగస్టు, ఫిబ్రవరి నెలల్లో సమీపంలోనే NABL లేదా RWS పరిధిలోని ల్యాబ్లకు పంపి పరీక్షించాలి అని పేర్కొంది. నిర్దేశిత విధానాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాతో గుండెపోటు, పక్షవాతం ముప్పు కారకాలనగానే మధుమేహం, అధిక రక్తపోటు వంటివే గుర్తుకొస్తాయి. కోవిడ్-19 కూడా ఈ జాబితాలో చేరుతుందా? యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ తాజా పరిశోధన ఇదే సూచిస్తోంది. మధుమేహం వంటి వాటితో సమానంగా తీవ్ర కోవిడ్ జబ్బు గుండెపోటు, పక్షవాతానికి ప్రధాన ముప్పు కారకం కావచ్చని చెబుతోంది. తొలిసారి కోవిడ్-19 విజృంభించిన సమయంలో దీని బారిన పడ్డ వారికి 3 ఏళ్ల వరకు గుండెపోటు ముప్పు, పక్షవాతం, ఏ కారణంతోనైనా మరణించే ముప్పు రెట్టింపవుతున్నట్లు బయటపడింది. తీవ్ర కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన వారికైతే 4 రెట్లు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటోంది. అప్పటికే గుండె జబ్బు ఉండి కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకని వారితో పోలిస్తే గుండె జబ్బు, మధుమేహం లేని తీవ్ర కోవిడ్ బారిన పడ్డవారికి గుండెపోటు, పక్షవాతం, మరణం ముప్పులు 21% అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఓ గ్రూప్ రక్తం గలవారికివి మరింత ఎక్కువగా ఉంటున్నాయి. గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరగటంలో కోవిడ్ వైరస్కు జన్యువుల మధ్య పరస్పర చర్య జరుగుతోందనటానికి ఇదో తొలి ఉదాహరణ అని పరిశోధకులు చెబుతున్నారు. టీకా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కోవిడ్ బారిన పడ్డవారిని ఇందులో పరిగణలోకి తీసుకోలేకపోవటం గమనించదగ్గ విషయం. కోవిడ్తో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని ముందు నుంచి తెలిసిన విషయమే. కానీ అవి ఉధృత దశలోనే సంభవిస్తున్నాయని అనుకునేవారు. కానీ ఆ తర్వాత 3 ఏళ్ల వరకు గుండెపోటు ముప్పు పొంచి ఉంటున్నట్లు తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన నేపాల్ యువకుడు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నేపాల్కు చెందిన నిమారింజీ షెర్పా రికార్డు సృష్టించారు. టైటిల్పై సింధు గురి. ఈ ఏడాది నిరాశాజనక ప్రదర్శన చేసిన భారత స్టార్ షట్లర్ PV సింధుకు పరీక్ష. ఫామ్లోకి రావాలనే పట్టుదలతో ఉన్న ఆమె ఈరోజు డెన్మార్క్ ఓపెన్లో
టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. భారత్తో సిరీస్కు గ్రీన్ దూరం. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ గాయం వల్ల భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. హైదరాబాద్ ఆంధ్ర ఓటమి. రంజీ సీజన్ను హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. ఎలీట్ గ్రూప్ బి పోర్లో 126 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో చిత్తయింది. చివరి రోజు సోమవారం 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ప్రీజిత్ సింగ్ జడేజా, రింకేష్ వాఘేలా విజృంభించడంతో 170 పరుగులకే ఆలౌట్ అయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.